గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1090. ఈ రోజు డైలీ మనీ షో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. కానీ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు మనం వర్కౌట్ రొటీన్ గురించి మాట్లాడుకోవాలి కదా. నిన్న ఆల్మోస్ట్ 1 అవర్ పాటు డిఫరెంట్ వర్కౌట్స్ అయితే చేశాను. మీరేం వర్కౌట్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనీ షోలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 700 పాయింట్స్ పెరిగి 82,755 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 200 పాయింట్స్ పెరిగి 25,244 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.46% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.57% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.28% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లోని చాలా పాజిటివ్ మూమెంట్ కనపడింది. ఆల్రెడీ నిన్న డొనాల్డ్ ట్రంప్ సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యన కొన్ని స్మాల్ అటాక్స్ జరిగినా కూడా నిన్న మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం కదా. ఆల్మోస్ట్ అయితే ముగిసిపోయేలా కనపడుతున్నదని ఇప్పుడు సిచ్యువేషన్ చూసినట్లయితే రెండు కంట్రీస్ మధ్యన ఈ అటాక్స్ అన్నవి ఆగిపోయినట్లుగానే కనపడుతున్నాయి. ఈవెన్ ఈ రోజు కూడా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ రెండు కంట్రీస్ మధ్యన సీజ్ ఫైర్ అయితే ముందుకు బాగానే వెళ్తున్నదని అండ్ రెండు కంట్రీస్ అటాక్స్ కూడా ఆపేసినట్లుగా ఈయనైతే కామెంట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఉక్రెయిన్ వార్ రిలేటెడ్ గా కూడా జెలెన్స్కీతో ఈయన డిస్కస్ చేశానని అండ్ అంతేకాకుండా రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ తో కూడా వార్ రిలేటెడ్ గా చాలా సార్లు మాట్లాడినట్లుగా డొనాల్డ్ ట్రంప్ అయితే కామెంట్ చేయడం జరిగింది. గ్లోబలీ వేరియస్ కంట్రీస్ మధ్య ఏవైతే ఈ యుద్ధాలు జరుగుతున్నాయో అవైతే ముగిసిపోయేటువంటి సిచ్యువేషన్స్ కనపడుతున్నాయి కదా. వార్ ఎండ్ అయిపోయినట్లయితే సప్లై చైన్ ఇష్యూస్ అవి కూడా ఏర్పడు, దాంతో పాటుగా క్రూడ్ ప్రైసులు కూడా తగ్గుతాయి. కాబట్టి అది మన కంట్రీ రిలేటెడ్ గా పాజిటివే. దాంతోనే ఈ రోజు సెషన్ లోని మన మార్కెట్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ యుఎస్ ఇండియాకి చెందినటువంటి ఎకనామిక్ బంకర్ ని బర్స్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. మెయిన్లీ ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు అయితే పబ్లిష్ చేస్తున్నారు. దానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతున్నది కదా. ఈ వార్ లోని రష్యా వెనక్కి తగ్గకుండా ఉక్రెయిన్ పైన అయితే అటాక్స్ చేస్తుండడంతో కంటిన్యూస్ గా రష్యా పైన అయితే యుఎస్ తో పాటుగా వేరియస్ అదర్ కంట్రీస్ కూడా శాంక్షన్స్ విధించడం జరిగింది. రష్యా పైన ఈ శాంక్షన్స్ విధించిన తర్వాత కూడా మన ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, ఇటువంటి కంట్రీస్ అన్ని కూడా మేజర్లీ రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ తో పాటుగా వేరియస్ ఎనర్జీ ప్రొడక్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి కదా. సో ఇలా ఇంపోర్ట్ చేసుకోవడం వలన రష్యా పైన ఆ ఇంపాక్ట్ అయితే పడట్లేదని, దట్టు మన ఇండియా విషయంకి వచ్చేసరికి మనం రష్యా దగ్గర నుంచి మేజర్ క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకోవడం మొదలు పెట్టాం కదా ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి కూడా. సో ఇలా రష్యాకి యుఎస్ శాంక్షన్స్ విధించిన దీని యొక్క ఇంపాక్ట్ అయితే కనపడట్లేదు. కాబట్టి ఒకవేళ వేరే అదర్ కంట్రీస్ రష్యా దగ్గర నుంచి ఈ ఎనర్జీ ప్రొడక్ట్స్ ని కనుక ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే ఆ కంట్రీస్ పైన కూడా 500% టారిఫ్స్ ని విధించాలని చెప్పి యుఎస్ సెనెట్ అయితే ఒక బిల్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తున్నది. ఈ బిల్ ని కనుక ఇంట్రడ్యూస్ చేసినట్లయితే అదర్ కంట్రీస్ రష్యా నుంచి ఈ ఎనర్జీ ప్రొడక్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకో కాబట్టి ఈ రష్యా ఉక్రెయిన్ వార్ లోని రష్యా వెనక్కి తగ్గి వార్ ఎండ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు. కాకపోతే ప్రెజెంట్ మనం సిచ్యువేషన్ చూసాం అనుకోండి, రష్యా ఉక్రెయిన్ వార్ ఆగిపోయే విధంగా డొనాల్డ్ ట్రంప్ అయితే చర్చలు చేస్తున్నారు. ఇందాకలే మనం మార్కెట్ అప్డేట్ లో కూడా క్లియర్ గా మాట్లాడుకున్నాం కదా. నేను జెలెన్స్కీతో మాట్లాడాను, ఈవెన్ రష్యా ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ తో మాట్లాడాను. ఈ వార్ ఎండ్ చేస్తాను అన్నట్టుగా ట్రంప్ దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి. వార్ ఎండ్ అవుతుంది అన్నటువంటి టైంలోని యుఎస్ వెళ్ళి వాళ్ళపైన శాంక్షన్స్ విధించింది అనుకోండి, రష్యా కామ్ గా కూర్చుంటుందా? రష్యా కూడా ఊరుకోదు కదా. అప్పుడు వార్లో ఇంకా వెనక్కి తగ్గకపోగా వార్ యొక్క ఇంటెన్సిటీని కూడా పెంచేటువంటి అవకాశం ఉన్నది. బట్ ఈ బిల్ ని కనుక పాస్ చేసినట్లయితే మెయిన్లీ మన ఇండియా పైన ఎక్కువగా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. రష్యా నుంచి మనం కొంత తక్కువ ప్రైస్ లో క్రూడ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అప్పుడు మనం రష్యా కాకుండా వేరే కంట్రీస్ నుంచి క్రూడ్ ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి మన ఇంపోర్ట్ బిల్ కొంత పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మీరు ఇక్కడ ఒక థింగ్ అబ్జర్వ్ చేయాలి. డొనాల్డ్ ట్రంప్ రష్యాతో ఉన్నటువంటి ఈ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అతను చెడగొట్టుకోవాలనుకోడు కదా. అతనికి పుతిన్ తో అయితే మంచి రిలేషన్షిప్ ఉన్నది. సో ఇప్పుడు ఈ బిల్ ని పాస్ చేస్తే పుతిన్ తో ఉన్నటువంటి రిలేషన్షిప్ పోద్ది. అండ్ అలాగే ఆ వార్ అంటే రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ ఇప్పుడు ఎండ్ కి తీసుకురావాలని అతను ప్రయత్నిస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా ఫెయిల్ అవ్వచ్చు. కాబట్టి సెనెట్ ని ఈ బిల్ పాస్ చేయకుండా ఉండేలాగా డొనాల్డ్ ట్రంప్ కూడా చర్యలు తీసుకుంటున్నారని. ఈ బిల్ లోని మ్యాండేటరీ లాంగ్వేజ్ అంటే మేము కంపల్సరీ టారిఫ్స్ ని విధిస్తామని మెన్షన్ చేయకుండా వి మే ఇంపోజ్ టారిఫ్స్ అంటే మేము టారిఫ్స్ ఇంపోజ్ చేయొచ్చు అన్నట్టుగా మెన్షన్ చేయాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆ లాంగ్వేజ్ ని చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కూడా వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ చూసినట్లయితే డొనాల్డ్ ట్రంప్ ఈ బిల్ ని పాస్ చేసి రష్యాని అయితే హర్ట్ చేయాలని అనుకోకపోవచ్చు అని చెప్పి మేము అనుకుంటున్నాం. డొనాల్డ్ ట్రంప్ ఫైనల్లీ ఏం డిసిషన్ తీసుకుంటారో చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ బ్యాంక్స్ కి ఒక ఇంపార్టెంట్ అలర్ట్ అయితే పాస్ చేసినట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. మనం ఇప్పుడు బ్యాంక్ కి వెళ్ళాం, బ్యాంక్ కి వెళ్ళి ఒక లోన్ తీసుకుందాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోన్ కావచ్చు లేదా ఏదైనా లోన్ కావచ్చు. ఆ లోన్ తీసుకున్నప్పుడు జనరల్లీ బ్యాంక్స్ ఏం చేస్తాయి, ఆ లోన్ తోని మనకి ఏదో ఒక ఇన్సూరెన్స్ పాలసీని అయితే అమ్మడానికి ప్రయత్నిస్తాయి కదా. సో ఇలా ఇన్సూరెన్స్ పాలసీ అమ్మడానికి ప్రయత్నించినప్పుడు ఎవరైనా తీసుకొని అన్నారు అనుకోండి, మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్లయితే మీకు ఆ లోన్ ఈజీగా వస్తుంది, ఇటువంటివి ఎన్నో చెప్పి మనకి అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఆ ఇన్సూరెన్స్ పాలసీని ఎలాగా ఒకలాగా మనకి సెల్ చేయడానికి అయితే ప్రయత్నిస్తారు. అంటే ఈ మిస్ సెల్లింగ్ అనేది బ్యాంక్స్ లోని చాలా సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే లోన్
లోన్ అప్రూవల్స్ కి ఇన్సూరెన్స్ కంపల్సరీ కొనాలి అంటే ఇది మ్యాండేటరీ అని చెప్పి బ్యాంక్స్ అయితే క్లయింట్స్ ని అడగకూడదని, లెండర్స్ యొక్క క్రెడిట్ డిసిషన్ ఏదైతే ఉన్నదో అది ఇన్సూరెన్స్ పాలసీ పర్చేస్ ఈ రెండింటిని కూడా సెపరేట్ గా చూడాలని, అండ్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్ ఏవైతే బ్యాంక్స్ చేస్తుంటాయో అవి లోన్ ఆఫీసర్స్ మనల్ని అడిగేస్తుంటారు కదా, అలా కాకుండా సపరేట్ బ్యాంక్ ప్రొఫెషనల్స్ అడగాలి. లోన్ ఆఫీసర్స్ కి అది సంబంధం ఉండకూడదు. సో రెండు వింగ్స్ ని కూడా సపరేట్ చేసి బ్యాంక్స్ చూడాలి. సో క్లయింట్స్ కి ఫోర్స్ఫుల్ గా ఇలా ఇన్సూరెన్స్ పాలసీస్ అవి అమ్మి ఇటువంటి మిస్ సెల్లింగ్ బ్యాంక్స్ లో జరగకూడదని చెప్పి ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ బ్యాంక్స్ అయితే ఆదేశించినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. గవర్నమెంట్ నిజంగా ఈ రూల్ మ్యాండేటరీగా తీసుకొచ్చినట్లయితే కామన్ పీపుల్ కి అయితే అది చాలా అడ్వాంటేజ్ గా మనం చూడొచ్చు. ఎప్పటి వరకు బ్యాంక్స్ కి వెళ్ళినట్లయితే ఇటువంటి మిస్ సెల్లింగ్ చాలా చోట్ల జరుగుతూనే ఉంటుంది. ఈవెన్ మీలో చాలా మంది కూడా ఇటువంటి ఫేస్ చేసి ఉంటారు కదా, మీరు ఎప్పుడైనా ఇలాంటిది ఫేస్ చేశారో లేదో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ గ్లోబ్ క్యాపిటల్ వాళ్ళు 4 పోర్ట్ఫోలియో స్టాక్స్ ని షేర్ చేస్తూ ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. ఈ స్టాక్స్ మనం చూసినట్లయితే ట్రెంట్ లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్, హిండాల్కో లిమిటెడ్ అండ్ పిఎఫ్సి లిమిటెడ్ లాంటి స్టాక్స్ అయితే వీళ్ళు సెలెక్ట్ చేసుకుని మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి టార్గెట్ ప్రైస్ ని ఈ స్టాక్స్ కి ఇవ్వడం జరిగింది. సో ఈ 4 స్టాక్స్ ని పోర్ట్ఫోలియో స్టాక్స్ గా వీళ్ళు పిక్ చేయడానికి ఉన్నటువంటి రీజన్స్ ఏంటంటే, ముందుగా ట్రెంట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకుందాం. ఫైనాన్షియల్ ఇయర్ 25 Q4 రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా. ఈ రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే, వీళ్ళు కీ మైక్రో మార్కెట్స్ లోని మల్టీ బ్రాండ్ అండ్ క్లస్టర్ బేస్డ్ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీని యూజ్ చేయడం ద్వారా వీళ్ళ రెవెన్యూస్ లోని 25% గ్రోత్ అయితే టార్గెట్ చేస్తున్నామని, అండ్ అంతే కాకుండా వీళ్ళ జూడియో బ్రాండ్ గురించి మీకు ఐడియా ఉన్నది కదా. మెయిన్ ఈ జూడియో బ్రాండ్ ద్వారా వీళ్ళు తక్కువ ప్రైస్ కే ట్రెండింగ్ ఫ్యాషన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఆఫర్ చేయడం ద్వారా యూత్ అయితే అట్రాక్ట్ చేస్తున్నారు కదా. అండ్ అంతే కాకుండా ఈ జూడియో స్టోర్స్ అయితే వీళ్ళు చాలా అగ్రెసివ్ గానే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మన ఇండియాలోనే కాకుండా ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్స్ లైక్ దుబాయ్ లాంటి మార్కెట్ లోకి కూడా ఎంటర్ అయ్యామని, అండ్ ఈ జూడియో బ్రాండ్ అయితే వీళ్ళు అగ్రెసివ్ గా ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్నాం అని చెప్పి మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. అండ్ దీంతో పాటుగా వీళ్ళ వెస్ట్ సైడ్ బ్రాండ్ ఉన్నది కదా, ఈ వెస్ట్ సైడ్ బ్రాండ్ లో కూడా కంటిన్యూస్ గా గ్రోత్ డెలివర్ చేస్తున్నామని, అండ్ అంతే కాకుండా ఒక కంపెనీ యొక్క మార్జిన్స్ ఎక్స్పాండ్ అవ్వాలంటే ఎలా ఎక్స్పాండ్ అవుతాయి, వాళ్ళు అదర్ బ్రాండ్స్ మీద డిపెండ్ అయి ఉన్నారనుకోండి, అప్పుడు మార్జిన్ ఎక్స్పాన్షన్ జరగడం అన్నది కష్టం కదా. అందుకని వీళ్ళ ఓన్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఓన్ బ్రాండ్ సేల్స్ ని 80 to 85% వరకు ఉంచేందుకు గాను టార్గెట్ గా పెట్టుకున్నామని, దీని ద్వారా వీళ్ళ మార్జిన్స్ కూడా స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేసుకోవడానికి చూస్తున్నట్టుగా మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. అండ్ అంతే కాకుండా ఎమర్జింగ్ కేటగిరీస్ లైక్ బ్యూటీ, ఇన్నర్ వేర్, ఫుట్ వేర్ నుంచి కూడా వీళ్ళకి మంచి రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తున్నదని, అండ్ అంతే కాకుండా న్యూ స్కేల్ బ్రాండ్స్ ని లాంచ్ చేయడంతో పాటుగా కొత్త కేటగిరీస్ లోకి కూడా ఎంటర్ అవడం ద్వారా వైడర్ కస్టమర్ రీచ్ అయితే టార్గెట్ చేస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళ గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ట్రెంట్ అయితే బాగానే బిజినెస్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, దీంతో ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని ట్రెంట్ వాళ్ళ రెవెన్యూస్ లోని 23.7% వరకు గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని 23.5% వరకు గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తూ ఈ ట్రెంట్ స్టాక్ కి ఓవర్ వెయిట్ రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని 7,125 రూపీస్ గా ఫిక్స్ చేశారు. సెకండ్ వీళ్ళు పిక్ చేసుకున్నటువంటి స్టాక్ అరబిందో ఫార్మా. ఈ అరబిందో ఫార్మా వాళ్ళ మేనేజ్మెంట్ Q4 రిజల్ట్స్ తర్వాత మాట్లాడుతూ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళు టోటల్ గా 32,346 crores వర్త్ రెవెన్యూస్ జనరేట్ చేశారు. దానికి కారణం ఏంటంటే వీళ్ళ వాల్యూమ్స్ లోని కంటిన్యూస్ గా గ్రోత్ డెలివర్ చేయడంతో పాటు స్టేబుల్ ప్రైసింగ్ అండ్ అలాగే ఆపరేషనల్ ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ అవడం వలన ఈ రికార్డ్ రెవెన్యూస్ అయితే అచీవ్ చేయగలిసామని, అండ్ యుఎస్ఏ అండ్ యూరోప్ మార్కెట్స్ వీళ్ళ రెవెన్యూస్ లోని 73% వరకు కూడా కంట్రిబ్యూట్ చేసినట్లుగా, దీంతో పాటుగా R&D రిలేటెడ్ గా వీళ్ళు 1,622 crores వరకు చేశామని, ఈ R&D ఇన్వెస్ట్మెంట్ ద్వారా వీళ్ళు జెనరిక్స్, బయోసిమిలర్, రెస్పిరేటరీ అండ్ అలాగే న్యూ డెలివరీ సిస్టమ్స్, హై వాల్యూ సెగ్మెంట్స్ పైన అయితే ఫోకస్ చేస్తున్నట్లుగా, అండ్ యూరోప్ లోని వీళ్ళకి 4 బయోసిమిలర్స్ రిలేటెడ్ గా అప్రూవల్స్ కూడా వచ్చాయని, వీటి యొక్క కమర్షియల్ సప్లైస్ ఫైనాన్షియల్ ఇయర్ 26 నుంచి స్టార్ట్ అవుతాయని, వీటి వలన ఫైనాన్షియల్ ఇయర్ 28 నుంచి వీళ్ళకి మీనింగ్ఫుల్ రెవెన్యూస్ కూడా జనరేట్ అవుతాయని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా వీళ్ళు గ్రోత్ సైడ్ ఫోకస్ చేసేందుకు గాను ఈ R&D సైడ్ క్యాపెక్స్ అది ఏదైతే చేసుకుంటూ వెళ్తున్నారో దాని ద్వారా ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని అరబిందో ఫార్మా వాళ్ళ టాప్ లైన్ లోని 9.5% వరకు గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉందని, అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని 8.9% వరకు గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈ గ్లోబ్ క్యాపిటల్ వాళ్ళు షేర్ చేస్తూ ఈ అరబిందో ఫార్మాకి కూడా ఓవర్ వెయిట్ రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని 1,440 రూపీస్ గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ పోర్ట్ఫోలియో స్టాక్ గా వీళ్ళు హిండాల్కోని అయితే పిక్ చేసుకున్నారు. హిండాల్కో వాళ్ళ మేనేజ్మెంట్ Q4 తర్వాత ఏం షేర్ చేస్తుందంటే, ఓవరాల్ గా ఈ Q4 లోని వీళ్ళ నెంబర్స్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశామని,
జరిగిందని అండ్ డొమెస్టిక్ అల్యూమినియం డిమాండ్ అయితే 18% వరకు గ్రో అయిందని అండ్ అంతేకాకుండా కంపెనీ అయితే హై మార్జిన్ సెగ్మెంట్స్ లైక్ బ్యాటరీ ఎన్క్లోజర్స్, ఏసీ ఫిన్స్ అండ్ కాపర్ ఐజిటీస్ ఇటువంటి వాటిలోకి ఎక్స్పాండ్ చేస్తున్నట్లుగా వీళ్ళ నోలీస్ ఉన్నది కదా. ఈ నోలీస్ అయితే ప్రెసెంట్ హైయర్ స్క్రాప్ అండ్ ఆపరేటింగ్ కాస్ట్ ప్రెషర్ ని ఫేస్ చేస్తున్నా కూడా ఓవరాల్ గా చూసుకుంటే నోలీస్ పెర్ఫార్మెన్స్ అయితే స్టడీగానే ఉన్నదని అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లో వీళ్ళు 6,500 crores వరకు క్యాపెక్స్ చేసినట్లుగా, దీంతో ఫైనాన్షియల్ ఇయర్ 26 యొక్క గైడెన్స్ ని 7,500 to 8,000 crores కి ఇంక్రీజ్ చేసినట్టుగా అయితే వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి కామెంట్స్ బట్టి చూసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని హిండాల్కో వాళ్ళ రెవెన్యూస్ లోని 6.93% గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉందని అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని 7.46% వరకు గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈ గ్లోబ్ క్యాపిటల్ వాళ్ళు షేర్ చేస్తూ హిండాల్కోకి కూడా ఓవర్ వెయిట్ రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని 742 రూపీస్ గా ఫిక్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ పోర్ట్ఫోలియో స్టాక్ గా వీళ్ళు PSU NBFC అనేటువంటి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ Q4 తర్వాత వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ లో ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నది అండ్ NPA కూడా తగ్గిందని, దీంతో పాటుగా వీళ్ళ లోన్ బుక్ లో కూడా స్ట్రాంగ్ గ్రోత్ అయితే డెలివర్ చేస్తున్నామని అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా ఈ గ్రోత్ ని కంటిన్యూ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా వీళ్ళకి ఉన్నటువంటి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అన్నిటిని క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ఈ కంపెనీ కూడా నెక్స్ట్ మంచి గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని షేర్ చేస్తూ ఈ స్టాక్ కి వీళ్ళు ఓవర్ వెయిట్ రేటింగ్ ఇచ్చి 514 రూపీస్ టార్గెట్ ప్రైస్ ని ఇవ్వడం జరిగింది. సో ఈ 4 పోర్ట్ఫోలియో స్టాక్స్ ని వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి వేరియస్ రీజన్స్ ఇంకా మల్టిపుల్ రీజన్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. అవన్నీ కూడా షేర్ చేసినట్లయితే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి మీకు ఉపయోగపడేటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే షేర్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో ఎవరైనా ఈ కంప్లీట్ రిపోర్ట్ ని చదవాలనుకుంటున్నట్లయితే ఈ రోజు వీడియోని రిలీజ్ చేసే ముందు ఈ రిపోర్ట్ ని మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోను పిన్ చేసి ఉంచుతాను. నెక్స్ట్ ఎంప్లాయీస్ కి గవర్నమెంట్ దగ్గర నుంచి అయితే ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఈ EPFO విత్డ్రాల్ లిమిట్ ఉంటుంది కదా, ఒకవేళ అర్జెంట్ ఫైనాన్షియల్ నీడ్స్ అంటే మెడికల్ రిలేటెడ్ గా కావచ్చు, ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఒకవేళ అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే ఇప్పటి వరకు 1 lakh రూపీస్ వరకు కూడా మీ PF అకౌంట్ నుంచి అయితే విత్డ్రా చేసుకోవచ్చు కదా. ఈ ఆటో సెటిల్మెంట్ లిమిట్ ని ఇప్పుడు 5 lakh రూపీస్ వరకు పెంచుతున్నట్లుగా యూనియన్ లేబర్ అండ్ ఎంప్లాయ్ మినిస్టర్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ 1 lakh లిమిట్ 5 lakh రూపీస్ కి ఏదైతే పెంచారో అది రియల్లీ గుడ్ థింగ్. అంటే సడన్ గా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, ఈ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ₹1,00,000 అంటే ఈ రోజుల్లో నిజంగా ₹1,00,000 దేనికి సరిపోతాయి? సరిపోవు కదా. సో అటువంటి టైంలోని 5 lakh రూపీస్ వరకు ఉన్నదనుకోండి, అట్లీస్ట్ ఫైనాన్షియల్ నీడ్స్ అయితే ఫుల్ఫిల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కదా. సో ఈ అర్జెంట్ ఫైనాన్షియల్ నీడ్స్ లిమిట్ ఏదైతే గవర్నమెంట్ పెంచిందో ఇది ఎంప్లాయీస్ రిలేటెడ్ గా అయితే మనం పాజిటివ్ గా చూడొచ్చు. సో PF అకౌంట్ హోల్డర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ లిమిట్ ఏదైతే గవర్నమెంట్ పెంచిందో అది మీకు సరిపోతుందా, ఇంకా లిమిట్ పెంచితే బాగుంటుంది అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా సిటీ రీసెర్చ్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క టార్గెట్ ప్రైస్ ని 1,690 రూపీస్ గా ఫిక్స్ చేయడం జరిగింది. దీనికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే రిలయన్స్ గ్రోత్ ని మెయిన్ జియో అయితే డ్రైవ్ చేయబోతున్నట్లుగా, దీంతో జియో యొక్క కన్సాలిడేటెడ్ ఎబిటా అయితే నెక్స్ట్ 3 years లోని 16% CAGR చొప్పున గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని. యాక్చువల్లీ వీళ్ళు అప్కమింగ్ టారిఫ్ హైక్స్ పైన అందరూ ఫోకస్ చేస్తున్నారు, కానీ దీనికి మల్టిపుల్ గ్రోత్ డ్రైవర్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు డిజిటల్ సర్వీసెస్ ఎక్స్పాన్షన్ కావచ్చు, ఇవన్నీ ఏవైతే చేసుకుంటూ వెళ్తున్నారో లాంగ్ టర్మ్ లోని జియో అయితే చాలా స్ట్రాంగ్ గా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని. అండ్ అంతేకాకుండా వీళ్ళు రీటైల్ బిజినెస్ కూడా మంచి గ్రోత్ అయితే డెలివర్ చేయొచ్చని. సో ఇలాంటి గ్రోత్ డ్రైవర్స్ అన్నిటితోని రిలయన్స్ స్టాక్ అయితే ఇక్కడ నుంచి బాగా పెర్ఫార్మ్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తూ రిలయన్స్ కి వీళ్ళు 1,690 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా రిలయన్స్ రిలేటెడ్ గా మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉన్నది. రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క చైర్మన్ అయినటువంటి ముఖేష్ అంబానీ గారు ఒక ఇంటర్వ్యూలోని మాట్లాడుతూ వీళ్ళ రిలయన్స్ జియో బిజినెస్ ఏదైతే ఉన్నదో దాన్ని అయితే చాలా స్ట్రాంగ్ గా వీళ్ళు గ్రో చేయగలిసామని, వీళ్ళ నెక్స్ట్ టార్గెట్ అయితే గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ రిలేటెడ్ గా వరల్డ్ లోనే లార్జెస్ట్ మ్యానుఫాక్చరింగ్ ఎకో సిస్టమ్ అయితే బిల్డ్ చేయడం పైన ఫోకస్ చేస్తున్నట్లుగా, దీని ద్వారా మన కంట్రీలోని క్లీన్ ఎనర్జీ సెగ్మెంట్ ని స్ట్రాంగ్ గా డ్రైవ్ చేయబోతున్నట్టుగా కూడా ముఖేష్ అంబానీ గారు అయితే కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదానీ టోటల్ గ్యాస్ వాళ్ళు జియో బీపీ వాళ్ళతోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఈ జియో బీపీకి చెందినటువంటి సెలెక్టెడ్ అవుట్లెట్స్ లోని అదానీ టోటల్ గ్యాస్ వాళ్ళ CNG డిస్పెన్సింగ్ యూనిట్స్ ని అయితే అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లుగా, అండ్ అలాగే అదానీ టోటల్ గ్యాస్ యొక్క ఫ్యూయల్ అవుట్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిలోని జియో బీపీ యొక్క లిక్విడ్ ఫ్యూయల్స్ లైక్ పెట్రోల్, డీజిల్ ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళైతే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ పార్ట్నర్షిప్ ద్వారా బోత్ అదానీ టోటల్ గ్యాస్ అండ్ జియో బీపీ రెండు కూడా స్ట్రాంగ్ గా గ్రో అవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉన్నది. అదానీ ఎనర్జీ వాళ్ళు హైదరాబాద్ కి చెందినటువంటి మెగా ఇంజనీరింగ్ యొక్క ట్రాన్స్మిషన్ అసెట్స్ ని అక్వైర్ చేయడానికి అని చెప్పి డిస్కషన్స్ లో ఉన్నట్లుగా ఈ రోజు మనీ కంట్రోల్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. చూడాలి ఎక్విజిషన్ రిలేటెడ్ గా త్వరలో అదానీ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని వేరియస్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్
సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి డిక్సన్ టెక్నాలజీ స్టాక్ లో ప్రెషర్ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ డిక్సన్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా ఫిలిప్ క్యాపిటల్ వాళ్ళైతే ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ డిక్సన్ టెక్నాలజీస్ యొక్క టార్గెట్ ప్రైస్ ని 9,085 రూపీస్ కి కట్ చేశారు. వీళ్ళు ప్రీవియస్ గా డిక్సన్ టెక్నాలజీస్ కి 11,077 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇచ్చినట్లయితే ఇప్పుడు ఆ టార్గెట్ ప్రైస్ ని 37% కట్ చేయడం జరిగింది. సో డిక్సన్ టెక్నాలజీస్ యొక్క టార్గెట్ ప్రైస్ ని ఇంతలా కట్ చేయడానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే ఈ డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ లార్జెస్ట్ క్లయింట్ అయినటువంటి మోటరోలా వాళ్ళకి డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళతో ప్రీవియస్ గా ఎక్స్క్లూజివ్ పార్ట్నర్షిప్ ఉండేది. బట్ ఇప్పుడు ఆ పార్ట్నర్షిప్ ని మోటరోలా వాళ్ళు డైవర్సిఫై చేసుకుంటున్నారని దానిలో భాగంగానే వీళ్ళ డొమెస్టిక్ ప్రొడక్షన్ కోసం అని చెప్పి కార్బన్ ని కూడా సెలెక్ట్ చేసుకున్నట్లుగా అండ్ అంతేకాకుండా కార్బన్ వాళ్ళు పిఎల్ఏ స్కీమ్ లో కూడా సెలెక్ట్ అయ్యారు కదా. ఈ పిఎల్ఏ స్కీమ్ లో సెలెక్ట్ అవడం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గుతుంది. అండ్ అంతేకాకుండా ఒక కంపెనీ మీదే డిపెండ్ అయి ఉండే కన్నా మల్టిపుల్ కంపెనీస్ కి డైవర్సిఫై చేసినట్లయితే ఆ రిస్క్ కూడా తగ్గుతుంది. కాబట్టి మోటరోలా వాళ్ళు వీళ్ళ టైప్స్ అయితే వేరియస్ క్లయింట్స్ కి డైవర్సిఫై చేస్తున్నట్లుగా సో ఇలా డైవర్సిఫై చేయడం వల్ల ఓవరాల్ గా డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ పైన అయితే ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ మొబైల్ ఫోన్ రెవెన్యూస్ లోని మోటరోలా వాళ్ళే 70% వరకు కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ మోటరోలా తీసుకున్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల డిక్సన్ మీద అయితే ఇంపాక్ట్ పడుతుందని బట్ స్టిల్ చూసినట్లయితే డిక్సన్ వాళ్ళు వివో వాళ్ళతో కలిపి జాయింట్ వెంచర్ ని స్టార్ట్ చేయబోతున్నారు కదా. ఈ జాయింట్ వెంచర్ ద్వారా ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని డిక్సన్ వాళ్ళ టాప్ లైన్ లోని 8,000 crores వరకు యాడ్ అవుతాయని ఇలా యాడ్ అవుతున్నా కూడా ఈ స్పేస్ లోని కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువగా పెరుగుతున్నది. కాబట్టి దానివల్ల డిక్సన్ టెక్నాలజీస్ కి అయితే రిస్క్ ఉన్నదని చెప్పి షేర్ చేస్తూ ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని డిక్సన్ వాళ్ళ రెవెన్యూస్ లోని 4%, ఎబిటా లోని 6%, ప్రాఫిట్ లోని 9% వరకు కూడా వీళ్ళు కట్స్ తీసుకుంటున్నట్లుగా దాంతోనే డిక్సన్ యొక్క టార్గెట్ ప్రైస్ ని కూడా కట్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. సో ఫిలిప్ క్యాపిటల్ వాళ్ళు డిక్సన్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఈ రిస్క్స్ ఏవైతే హైలైట్ చేశారో దాంతోనే ఈ రోజు సెషన్ లో మనకి డిక్సన్ టెక్నాలజీస్ యొక్క స్టాక్ లో అంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ అనిల్ అంబానీ గారి గ్రూప్ కంపెనీ అయిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క డిఫెన్స్ ఆర్మ్ అయిన రిలయన్స్ డిఫెన్స్ వాళ్ళకి జర్మనీకి చెందిన డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన రెయిన్ మెటల్ వాళ్ళ దగ్గర నుంచి 600 crores వర్త్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ ని విన్ అయినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు హైటెక్ ఎమ్యునేషన్ డొమైన్ లోని ఇది లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ అని. సో ఈ రెండు కంపెనీస్ కొలాబరేషన్ లో భాగంగా డిఫెన్స్ సెక్టర్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో ఆ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసేందుకు గాను వీళ్ళ క్యాపబిలిటీస్ అన్ని కూడా యూజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా ఈ ఎక్స్పోర్ట్ ఆర్డర్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో రిలయన్స్ ఇన్ఫ్రా స్టాక్ లో పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ ఇన్ఫ్రా కంపెనీ అయిన కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీకి పత్రాటు విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎల్ఓఏ అయితే రిసీవ్ చేసుకున్నారు. ఈ ఎల్ఓఏ లో భాగంగా వీళ్ళు జార్ఖండ్ లోని బన్హరిది కోల్ మైనింగ్ బ్లాక్ ఏదైతే ఉన్నదో ఈ బ్లాక్ ని డెవలప్ చేయడంతో పాటు 5 years పాటు దీన్ని ఆపరేట్ కూడా చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 4,800 crores. అండ్ ఇది వీళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీ విన్ అయినటువంటి కాంట్రాక్ట్ అని మనం మాట్లాడుకున్నాం కదా. ఈ జాయింట్ వెంచర్ లోని కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ షేర్ 74%. అంటే ఈ కాంట్రాక్ట్ లోని మెజారిటీ ఆఫ్ ది కాంట్రాక్ట్ కేఎన్ఆర్ వాళ్ళకే వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇంత చిన్న కంపెనీకి ఇంత మంచి కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ స్టాక్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ ఈవీ చార్జర్స్ అండ్ పవర్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఎక్సికామ్ టెలి సిస్టమ్స్ లిమిటెడ్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి రైట్స్ ఇష్యూ బేసిస్ లోని 260 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. ఇంకా ఈ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా ఫర్దర్ డీటెయిల్స్ ని వీళ్ళ రైట్స్ ఇష్యూ కమిటీ అయితే అప్రూవ్ చేయవలసి ఉన్నది. అంటే రైట్స్ ఎంటైటిల్మెంట్ రేషియో, రైట్స్ ఇష్యూ ప్రైస్, రైట్స్ ఇష్యూ ఎప్పుడు ఓపెన్ అయ్యి ఎప్పుడు క్లోజ్ అవుతాయి, ఇటువంటి డీటెయిల్స్ అయితే వీళ్ళ కమిటీ నిర్ణయించబోతుంది. అది నిర్ణయించిన తర్వాత వీళ్ళు రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా ఫర్దర్ డీటెయిల్స్ అయితే అనౌన్స్ చేస్తారు. సో వీళ్ళ దగ్గర నుంచి ఈ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని ఎక్సికామ్ స్టాక్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వాళ్ళ బిర్లా ఓపస్ పెయింట్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని వీళ్ళు ప్రీవియస్ గానే స్టార్ట్ చేసేసారు. నౌ ఇదే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని వీళ్ళు 22 million liters per annum కెపాసిటీ తోని రెజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్లాక్ లో కూడా కమర్షియల్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేశామని, దీని ద్వారా వీళ్ళకి పెయింట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కావాల్సినటువంటి రెజిన్ రిక్వైర్మెంట్ ని మీట్ అవడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో ఓవరాల్ గా మనం పెయింట్ ఇండస్ట్రీ సిచ్యువేషన్ ప్రెసెంట్ చూసినట్లయితే బిర్లా వాళ్ళ ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా కాంపిటీషన్ వల్ల ఈ ఇండస్ట్రీ అయితే ప్రెసెంట్ స్ట్రగుల్ అవుతున్నది. దాంతోనే ఈ పెయింట్ కంపెనీస్ యొక్క మార్జిన్స్ పైన అయితే మనకి ప్రెషర్ కనబడుతుంది. నో ఈ పెయింట్ ఇండస్ట్రీలో ఓవరాల్ గా మార్కెట్ షేర్ ని గెయిన్ అయ్యేందుకు గాను బిర్లా ఓపస్ వాళ్ళు ఏవైతే వీళ్ళ కెపాసిటీస్ ని పెంచుకుంటూ వెళ్తున్నారో అది గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ACME సోలార్ వాళ్ళు ఈ జూన్ 23rd నే రాజస్థాన్ లోని 300 మెగావాట్ సికర్ సోలార్ ప్రాజెక్ట్ అయితే కమిషన్ చేయడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ కమిషన్ అవడంతో ఇప్పుడు వీళ్ళు సెకీ వాళ్ళతోని ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా 25 years కి గాను పవర్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. సో వీళ్ళు కొత్త పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ఏదైతే సైన్ చేశారో ఇది ACME సోలార్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ERW పైప్స్
పంప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సూర్య రోషిని వాళ్ళకి గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక కొత్త ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 75 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు గుజరాత్ గ్యాస్ వాళ్ళకి 3 LPE కోటెడ్ ERW స్టీల్ పైప్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 34 months లో ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ L&T టెక్నాలజీ సర్వీసెస్ వాళ్ళు కొత్తగా ఒక కాంట్రాక్ట్ విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ వీళ్ళకి సస్టైనబిలిటీ సెగ్మెంట్ లోని మేజర్ గ్లోబల్ ఎనర్జీ ప్లేయర్ దగ్గర నుంచి వచ్చిందని అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ కంపెనీ యొక్క ఎంటర్ప్రైజ్ డేటా అండ్ డిజిటల్ సర్వీసెస్ రిలేటెడ్ గా L&T టెక్నాలజీస్ వాళ్ళు గ్లోబల్ ఇంజనీరింగ్ పార్ట్నర్ గా వ్యవహరించబోతున్నట్లుగా అండ్ ఇది 5 years లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ అని అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ $50 million గా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. దీంతోనే ఈ రోజు సెషన్ లో L&T టెక్నాలజీ సర్వీసెస్ స్టాక్ లో స్లైట్ గా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి స్నోమ్యాన్ లాజిస్టిక్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా ఇండియాలోని 2 places కోల్కతా అండ్ కృష్ణపట్నంలోని వీళ్ళ 2 స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెంపరేచర్ కంట్రోల్డ్ వేర్ హౌసెస్ అయితే సక్సెస్ఫుల్లీ కమెన్స్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. దీనిలోని కోల్కతా ఫెసిలిటీ యొక్క కెపాసిటీ 5630 ప్యాలెట్స్ ఉన్నట్లయితే కృష్ణపట్నం ఫెసిలిటీ యొక్క కెపాసిటీ 3927 ప్యాలెట్స్. సో ఈ కొత్త లొకేషన్స్ లో ఏవైతే ఫెసిలిటీస్ ని వీళ్ళు స్టార్ట్ చేశారో ఈ ఫెసిలిటీస్ ద్వారా వీళ్ళు వేరియస్ ఇండస్ట్రీస్ కి వీళ్ళ సర్వీసెస్ అయితే అందించబోతున్నట్లుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ కెపాసిటీస్ ఏవైతే పెంచుకుంటూ వెళ్తున్నారో అది లాంగ్ టర్మ్ లోని స్నోమ్యాన్ లాజిస్టిక్స్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో టైమెక్స్ గ్రూప్ స్టాక్ అయితే 5% కరెక్ట్ అయ్యి లోవర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ టైమెక్స్ యొక్క ప్రమోటర్స్ OFS రూట్ లోని 15% స్టేక్ అయితే సెల్ చేస్తున్నారు. ఈ OFS ఈ రోజు నాన్ రీటైల్ ఇన్వెస్టర్స్ కు ఓపెన్ అయింది అండ్ రేపు రీటైల్ ఇన్వెస్టర్స్ కు ఓపెన్ అవునున్నది. అండ్ ఈ OFS యొక్క ఫ్లోర్ ప్రైస్ మీరు చూసినట్లయితే వీళ్ళు 175 రూపీస్ పర్ షేర్ కి అయితే సెల్ చేస్తున్నారు. ప్రెసెంట్ మార్కెట్ లో అంటే ఈ రోజు 5% కరెక్ట్ అయిన తర్వాత కూడా ఈ స్టాక్ అరౌండ్ 250 రూపీస్ ఆర్డర్ అయితే ట్రేడ్ అవుతున్నది. సో వీళ్ళ ప్రమోటర్స్ 15% స్టేక్ ని దట్టు ఇంత డిస్కౌంట్ ప్రైస్ లోని సెల్ చేస్తుండటంతోనే మనకి ఈ రోజు సెషన్ లో టైమెక్స్ గ్రూప్ స్టాక్ లోని ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ మనప్పురం ఫైనాన్స్ లోని బెయిన్ క్యాపిటల్ వాళ్ళు స్టేక్ ఎక్వైర్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ స్టేక్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా ఇప్పుడు CCI అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి అయితే అప్రూవల్ వచ్చేసింది. సో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అప్రూవల్ వచ్చేసింది కాబట్టి ఈ స్టేక్ ఎక్విజిషన్ ప్రాసెస్ అయితే ముందుకు వెళ్ళబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనపురం ఫైనాన్స్ లోని బెయిన్ క్యాపిటల్ స్టేక్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా CCI అప్రూవల్ వచ్చిందన్న అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోనే మనకి మనపురం ఫైనాన్స్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు మన క్యాబినెట్ పూణే మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ కి అయితే అప్రూవల్ ఇవ్వడం జరిగింది. టోటల్ ఈ ఎక్స్టెన్షన్ కాస్ట్ 3626 crores. నౌ ఈ పూణే మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ కి క్యాబినెట్ యొక్క అప్రూవల్ వచ్చింది కాబట్టి త్వరలో ఈ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేస్తారు కదా. వన్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినట్లయితే ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా చాలా కంపెనీస్ కి అయితే ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో ఏ కంపెనీస్ అయితే ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఆర్డర్స్ ని విన్ అవుతాయో ఆ కంపెనీస్ కి అయితే అది పాజిటివ్ కానుంది. నెక్స్ట్ స్టీల్ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ అయితే కనపడుతున్నది. కోటక్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం మేమంతా కంపేర్ చేస్తే ఇప్పుడు డొమెస్టిక్ ఫ్లాట్ స్టీల్ ప్రైసెస్ అయితే 4% వరకు కూడా కరెక్ట్ అయ్యాయని, దీంతో పాటు గ్లోబలీ సప్లైస్ కూడా చాలా ఈజీ అయ్యాయి. దీంతో ఫర్దర్ గా కూడా స్టీల్ ప్రైసులు మరికొంత తగ్గేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ అప్డేట్ ఏదైతే ఉన్నదో ఇది టాటా స్టీల్ సేల్ తో పాటు రిమైనింగ్ స్టీల్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ టెలికాం కంపెనీ అయినటువంటి వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా వచ్చినటువంటి న్యూస్ ని నిన్న మన DMS లో మాట్లాడుకున్నాం కదా. అది వోడాఫోన్ ఐడియా వాళ్ళు గవర్నమెంట్ కి 84,000 crores పెండింగ్ డ్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ డ్యూస్ రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి వీళ్ళకి రిలీఫ్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేశాయి. దాంతో నిన్న వోడాఫోన్ ఐడియా స్టాక్ పాజిటివ్ గా కూడా రియాక్ట్ అయింది. సో దీనికి వోడాఫోన్ ఐడియా వాళ్ళ ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ ఇస్తూ మాకైతే ఇప్పటి వరకు గవర్నమెంట్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఎటువంటి కమ్యూనికేషన్ కూడా లేదని చెప్పి వీళ్ళు క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నో వోడాఫోన్ ఐడియాకి అయితే గవర్నమెంట్ నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ కూడా లేదు. చూడాలి గవర్నమెంట్ ఎటువంటి స్టెప్ తీసుకుంటుంది అన్నది. యాక్చువల్లీ టెలికాం సెక్టర్ లో చూసినట్లయితే ఎయిర్టెల్ అండ్ అలాగే జియో ఈ ఇద్దరే స్ట్రాంగ్ ప్లేయర్స్ అయితే ప్రెసెంట్ కంటిన్యూ అవుతున్నారు. నో వోడాఫోన్ ఐడియా సిచ్యువేషన్ ఎలా ఉందంటే వాళ్ళ పైన ఉన్నటువంటి డ్యూస్ ని పే చేసుకోవాల్సి ఉన్నది అండ్ అలాగే వాళ్ళ 5G రోల్అవుట్ చేయాలన్నా వాళ్ళకి డబ్బులు కావాలి కదా. ఈ డబ్బులు కావాలని చెప్పి వాళ్ళు బ్యాంక్స్ ని అప్రోచ్ అవుతున్నా బ్యాంక్స్ నుంచి వాళ్ళకి లోన్స్ దొరకడం అది కూడా కష్టం ఉంది. ఎందుకంటే ఒకవేళ కంపెనీ కొలాప్స్ అయిపోయింది అనుకోండి దానివల్ల బ్యాంక్స్ నష్టపోతాయి కాబట్టి బ్యాంక్స్ కూడా లోన్స్ ఇవ్వడానికి ఇప్పుడు ప్రెసెంట్ ముందుకు రావట్లేదు. సో వోడాఫోన్ ఐడియా సిచ్యువేషన్ అయితే టఫ్ గానే ఉన్నది. సో వోడాఫోన్ ఐడియాని కాపాడడానికి గవర్నమెంట్ ఏమైనా స్టెప్స్ తీసుకుంటుందేమో మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వర్క్స్ చేసేటువంటి బజెల్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి ప్రైవేట్ క్లయింట్ దగ్గర నుంచి కొత్తగా ఆర్డర్ అయితే రావడం జరిగింది. కాంట్రాక్ట్ వాల్యూ 100 crores to 200 crores ఇన్ బిట్వీన్ ఉంటుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ క్లయింట్ కోసం మన ఇండియాలోని వేరియస్ ప్లేసెస్ లోని వీళ్ళు సబ్ స్టేషన్ రిలేటెడ్ గా వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఇలా కాంట్రాక్ట్స్ విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా బాగానే గ్రో అవుతుంది కాబట్టి ఇది బజెల్ ప్రాజెక్ట్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు.
నెక్స్ట్ వేరియస్ సెక్టర్స్ లోని ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళు కంటిన్యూస్ గా వాళ్ళు విన్ అవుతున్నటువంటి ఆర్డర్స్ రిలేటెడ్ గా అప్డేట్స్ అయితే రిలీజ్ చేస్తుంటారు కదా. ఇప్పుడు వీళ్ళు కొత్తగా మన ఇండియాలోని వేరియస్ క్లయింట్స్ నుంచి సివిల్ కాంట్రాక్ట్స్ రిలేటెడ్ గా అయితే ఆర్డర్స్ విన్ అవడం జరిగింది. ఈ ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు బిల్డింగ్స్ అండ్ ఫ్యాక్టరీస్ రిలేటెడ్ గా వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్స్ వాల్యూ 1200 crores పైనే ఉంటుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో వీళ్ళు ఇలా కొత్తగా కాంట్రాక్ట్స్ విన్ అవుతున్నారు కదా, దీన్ని కేఈసీ ఇంటర్నేషనల్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. సీరియస్ డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.